మార్వాడి గో బ్యాక్ అనేది విద్యార్థి నాయకత్వంగా మీరు ఇక్కడ అన్యాయం జరుగుతుంది కాబట్టి మీ వాయిస్ ఇస్తున్నారు. అదొక భాగం. అసలు మీకు మార్వాడీల వల్ల మీకు వచ్చే నష్టం ఏమిటి? ఎక్కడి నుంచో బతుకొచ్చిన వాళ్ళు బతుకొచ్చినట్టు ఉండగా తెలంగాణ గడ్డ మీద పుట్టినటువంటి దళితులను పేరు పెట్టి తిడుతూ వాళ్ళ మీద విచక్షణ రహితంగా దాడి చేయడం జరిగింది. చదువుకున్న విద్యార్థులు మనం దీన్ని ఖండించాల్సిన అవసరం ఉంది కాబట్టి మేము తీవ్రంగా ఖండించి మార్వాడి గో బ్యాక్ అనే నినాదాలు కూడా ఇచ్చడం జరిగింది. జీవించే స్వేచ్ఛ 21 ప్రకారం అనేది ఎవరైనా ఈ దేశంలో ఎక్కడైనా బతకొచ్చు. మేము ఏమంటున్నాం, మార్వాడి వాళ్ళు ఇక్కడ బతకనే వద్దనిలే, కానీ ఇక్కడ బతకనీకి వచ్చి మా మీద దాడి చేసి అనుకుంటాం. తెలంగాణలో ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా తెలంగాణ ప్రజల గురించి మాట్లాడలే. బీజేపీ పార్టీ మాట్లాడలే, కాంగ్రెస్ పార్టీ మాట్లాడలే, బీఆర్ఎస్ కూడా ఏదో మాట్లాడదు అనుకున్నాం కానీ బీఆర్ఎస్ కూడా మాట్లాడలే. ఈ తెలంగాణ రాష్ట్రం గురించి పుట్టినని చెప్పిన బీఆర్ఎస్ పార్టీ కూడా మాట్లాడలే. ఏమన్నాడు కేటీఆర్, ఇక్కడికి వచ్చి మార్వాడి వాళ్ళకి ఎటువంటి నష్టము లేదు, ఇక్కడ ఉండొద్దని మాట్లాడాడు. వర్తమానం ఛానల్కు స్వాగతం. నేను మీ ఉదయ్ కుమార్. ఈరోజు మన ముఖ్య అతిథి శ్రీకాంత్ విద్యార్థి ఉద్యమం నాయకత్వంలో పెద్దన్న పాత్ర వహిస్తూ కొన్ని వేల మంది కోసం రాష్ట్రం అంతా సైకిల్ యాత్ర చేసినటువంటి నాయకుడు. ఆ నాయకుడు ఈరోజు ఉస్మానియా గడ్డలో అడుగుపెట్టి ఎక్కడ అన్యాయం జరిగినా ఇక్కడ గొంతిప్పుతున్నటువంటి సందర్భం, పేద ప్రజల పెన్నిదిగా ఉన్నటువంటి నేపథ్యంలో ఇవాళ మార్వాడి గో బ్యాక్ అనేటువంటి ప్రత్యేకమైన నినాదం జరుగుతూ ఉన్నది. అసలు ఈ నినాదం మీద ఎందుకు తన గొంతు నిప్పుతున్నాడు? ఎందుకంటే గతంలో కొన్ని వీడియోలు చూసినాం, ఈ రాష్ట్ర వ్యాప్తంగా మార్వాడి గో బ్యాక్ అనేటువంటి నినాదం నడుస్తూ ఉన్నది. కాబట్టి ఒకసారి అడిగే ప్రయత్నం చేద్దాం, అసలు ఏంది మార్వాడి గో బ్యాక్ అంటే ఏంది. బండి సంజయ్ గారి మీద కానీ ఇతరుల వాళ్ళ మీద కానీ కొన్ని కామెంట్ చేసినటువంటి సందర్భం, ఆ కామెంటు ఉస్మానియా నుంచే స్టేట్మెంట్ ఇచ్చిన సందర్భం. మరి అది ఏ రకంగా ఇచ్చిండు, ఎందుకు ఇచ్చిండు, అసలు మార్వాడి పిల్లల పట్ల తనకున్నటువంటి ప్రత్యేకమైనటువంటి అభిప్రాయాలు ఏంటో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. తెలియపరుస్తూ నమస్కారం శ్రీకాంత్ గారు. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారు. అసలు ఏంటి మీరు మార్వాడి గో బ్యాక్ అనే నినాదం పేరు మీద మీరు ఉస్మానియా నుంచి ఓయూ చేసి బంద్ ఇచ్చింది. అదే క్రమంలో మీరు ప్రత్యేకమైన ప్రెస్ మీట్ పెట్టించి చాలామంది విద్యార్థి నాయకుల చేత లేదా వాళ్ళందరూ కూడా మాట్లాడారు, మీరు కూడా మాట్లాడారు, మేము చూసినాం. అసలు మీకు మార్వాడీల వల్ల మీకు వచ్చే నష్టం ఏమిటి? వాస్తవానికి మార్వాడీలు తమ వ్యాపారం తాము చేసుకుంటే ఎటువంటి నష్టం లేదు. కానీ మార్వాడీలు తెలంగాణ ప్రజల మీద దాడులు చేస్తూ మార్వాడీల షాపులల్లో పూర్తిగా నాసిరకమైన వస్తువులను అమ్ముతూ తెలంగాణ ప్రజల యొక్క ఆరోగ్యాన్ని హానికరం చేస్తూ మార్వాడి. దానికి వ్యతిరేకంగా యూనివర్సిటీ విద్యార్థులుగా మేము మార్వాడీలకు వ్యతిరేకంగా పోరాటం స్టార్ట్ చేసినాం. పోరాటం కొనసాగిస్తున్నాం కూడా. పోరాటం కూడా ఎక్కడ కూడా మేము ఆపలేదు. వాళ్ళు ఎక్కడి నుంచో బతుకొచ్చిన వాళ్ళు బతుకొచ్చినట్టు ఉండగా తెలంగాణ గడ్డ మీద పుట్టినటువంటి దళితులను పేరు పెట్టి తిడుతూ వాళ్ళ మీద విచక్షణ రహితంగా దాడి చేయడం జరిగింది. చదువుకున్న విద్యార్థులు మనం దీన్ని ఖండించాల్సిన అవసరం ఉంది కాబట్టి మేము తీవ్రంగా ఖండించి మార్వాడి గో బ్యాక్ అనే నినాదాలు కూడా ఇచ్చడం జరిగింది. అందులో భాగంగానే బంద్ పిలిపించడం, అందులో భాగంగానే మన ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది. అందులో భాగంగా ఈ నెల 10 తారీఖు నాడు కూడా మార్వాడి గో బ్యాక్ నినాదం మీద అన్ని విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో కూడా ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్లో న్యూస్ హాల్లో రౌండ్ టేబుల్ సమావేశాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నాం. అదే క్రమంలో ఇప్పుడు భారత రాజ్యాంగం గురించి మీరు మాట్లాడతారు. జీవించే స్వేచ్ఛ 21 ప్రకారం అనేది ఎవరైనా ఈ దేశంలో ఎక్కడైనా బతకొచ్చు, కానీ వాళ్ళు బ్రతుకొచ్చిండ్రు అనే దాని మీద వాళ్ళ బ్రతుకుని తీసేస్తాం అనేది ఉంది కదా. జీవించే స్వేచ్ఛకు మీరు అడ్డుపడుతున్నారా? వాస్తవానికి భారత రాజ్యాంగాన్ని గౌరవించే వాళ్ళగా, భారత రాజ్యాంగాన్ని అమలు చేసేందుకు పోరాటం చేసే వాళ్ళగా మేము ఇక్కడ కూడా జీవించే స్వేచ్ఛను, జీవించే హక్కును కాలు రాయాలి. మేము ఏమంటున్నాం, మార్వాడి వాళ్ళు ఇక్కడ బతకనే వద్దనిలే, కానీ ఇక్కడ బతకనీకి వచ్చి మా మీద దాడి చేసి మేము ఎందుకుంటాం. వాళ్ళకు ఒక 19వ ఆర్టికల్ వాళ్ళ గురించి చెప్పొచ్చు, కానీ మిగతా ఆర్టికల్ మొత్తం మా గురించి చెప్తున్నాయి కదా. మరి ఆ విషయం ఎందుకు మాట్లాడరు చెప్పండి. అంటే ఒక స్థానికులకు అవకాశం లేకుండా స్థానికుల మీద దాడి జరిగితే మేము మాట్లాడుకోవాలా? ఇది తప్పు. మేము మార్వాడి వాళ్ళు ఇక్కడ వ్యాపారం చేసుకుని మేము ఎక్కడో వద్దనిలే. దాదాపు వాళ్ళు ఈ తెలంగాణ రాష్ట్రానికి కొత్తగా వచ్చారా, 400 సంవత్సరాలు అవుతుందని చెప్తారు వాళ్ళు వచ్చి. మరి 400 సంవత్సరాలు ఎప్పుడైనా దాడి చేసిరా? ఆ విషయం పక్క పెట్టు. బీహార్ వాళ్ళు వచ్చారు, ఒరిస్సా వాళ్ళు వచ్చారు, ఉత్తరప్రదేశ్ వాళ్ళు వచ్చారు. ఏమన్నా మేము వాళ్ళని ఎలగొడుతున్నామా? ఛత్తీస్గఢ్ వాళ్ళు వచ్చి ఎలగొట్టినామా? దాడులు చేస్తున్నాం వాళ్ళ మీద. వాళ్ళు వచ్చి వాళ్ళ పనులు చేసుకుని వాళ్ళు ఇక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకుని ఉంటారు, మేము కాదని. కానీ వాళ్ళు హైదరాబాద్ గడ్డకు వచ్చి తెలంగాణ ప్రజలను తాగుబోతులను తిడుతూ తెలంగాణలో పని చేత కదంటూ వాళ్ళ మీద దాడులు చేసి మేము ఊరుకుంటామా? కాబట్టి మేము వాళ్ళ యొక్క ఈ పద్ధతిని మార్చుకోమని చెప్తున్నాం. మార్చుకోలేకపోతే వాళ్ళ కర్మ వాళ్ళు అనుభవిస్తారు. కాబట్టి యూనివర్సిటీ విద్యార్థుల మీద తీవ్రంగా ఖండించినాం. మీరు సరే మార్వాడి గో బ్యాక్ అనేది విద్యార్థి నాయకత్వంగా మీరు ఇక్కడ అన్యాయం జరుగుతుంది కాబట్టి మీ వాయిస్ ఇస్తున్నారు, అదొక భాగం. కేంద్ర సహాయక మంత్రి బండి సంజయ్ కావచ్చు, లేకపోతే మాధవలత లాంటి వాళ్ళు కావచ్చు, వీళ్ళు కొంచెం ప్రజాప్రతినిధులు ఉన్న సందర్భం, బండి సంజయ్ కానీ రాజాసింగ్, వీళ్ళ మీద మీరు తీవ్రమైనటువంటి కామెంట్ చేసిండ్రు కదా. అసలు మీరు ఆ కామెంట్ చేయడానికి ఏంది? ఇప్పుడు వాస్తవానికి మేము బండి సంజయ్ మీద, మాధవలత మీద కామెంట్ చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే, బండి సంజయ్ తెలంగాణ రాష్ట్రంలో పుట్టినటువంటి వ్యక్తి.
కరీంనగర్ నుంచి పార్లమెంట్ సభ్యుడు ఎన్నికైన వ్యక్తి. ఆయన ఓట్లేసిన కరీంనగర్ ప్రజలు కదా, మార్వాడలు ఓట్లేసిరా? ఆయన ఏ వర్గాలకు ప్రజాప్రతినిధి అని మాట్లాడాలి? ఆయన తెలంగాణ గడ్డ మీద పుట్టి కరీంనగర్ ప్రజలతో ఎంపీగా గెలిచిన వ్యక్తి తెలంగాణ ప్రజలకు మద్దతుగా మాట్లాడాల్సింది పోయి మార్వాడి వాళ్ళే హిందూ సమాజానికి హిందువులకు ప్రతినిధులు అన్నట్టు, మార్వాడి వాళ్ళు నిజమైన హిందూ భక్తులు అన్నట్టు తెలంగాణ ప్రజలను ఆహ్వానం చేస్తే మేము ఊరుకుంటామా? ఈ గడ్డ మీద పుట్టిన బిడ్డలుగా మేము మా ప్రజల గురించి మాట్లాడుతున్నాం. మీ ఇంకొక విషయం మీకు అర్థం కావాలి, తెలంగాణలో ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా తెలంగాణ ప్రజల గురించి మాట్లాడలే. బీజేపీ పార్టీ మాట్లాడలే, కాంగ్రెస్ పార్టీ మాట్లాడలే, బీఆర్ఎస్ కూడా ఏదో మాట్లాడతా అనుకున్నాం కానీ బీఆర్ఎస్ కూడా మాట్లాడలే. ఈ తెలంగాణ రాష్ట్రం గురించి పుట్టిన అని చెప్పిన బీఆర్ఎస్ పార్టీ కూడా మాట్లాడలే. ఏమన్నాడు కేటీఆర్? ఇక్కడికి వచ్చి మార్వాడి వాళ్ళకి ఎటువంటి నష్టము లేదు, ఇక్కడ ఉండొచ్చని మాట్లాడాడు. బీజేపీ ఏమన్నది? అసలు ఈ బండి సంజయ్ మాట్లాడితే మొత్తం మార్వాడే అసలు బీజేపీ పార్టీలకి మాట్లాడు. కాంగ్రెస్ వాళ్ళు ఏమన్నారు? మార్వాడులకి మద్దతుగా కాంగ్రెస్ పార్టీ పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ మాట్లాడాడు. మేము ఏమంటున్నాం అంటే, ఇప్పుడు మార్వాడి అంశం పక్క పెడితే తెలంగాణ అస్తిత్వం మీద దాడి జరుగుతుంది, తెలంగాణ గురించి మాట్లాడే రాజకీయ పార్టీలు లేవు, తెలంగాణ ప్రజల మీద దాడి జరిగితే కూడా దాడి చేసిన వర్గాల వైపు ఇక్కడ ఉన్న రాజకీయ పార్టీలు మద్దతు తెలుపుతున్నాయి. మళ్ళీ తెలంగాణ ప్రజల గురించి, తెలంగాణ ప్రజల హక్కుల గురించి మాట్లాడాల్సిన గొంతుకలుగా మేము ఇక్కడ ఉండి యూనివర్సిటీ నుంచి మేము ఆ ప్రజల గురించి మాట్లాడడం జరుగుతుంది. ఇది రాజకీయ పార్టీలు ఏకతాటిగా మార్వాడి పార్టీలాగా మారిపోయినాయి కాబట్టి ఈ ప్రజల హక్కుల కోసము, ఈ ప్రజల యొక్క వ్యాపారం కోసము, ఈ ప్రజల యొక్క జీవితం కోసం మేము మాట్లాడాం కాబట్టి ఈ ప్రజల జీవించే హక్కును కూడా ఈ పార్టీలు కాలరాస్తున్నాయి కాబట్టి అటువైపు ఖచ్చితంగా తెలంగాణ సమాజం గురించి, తెలంగాణ ప్రజల గురించి మేము ఖచ్చితంగా మాట్లాడాలి. మీ మధ్య చాలామంది అంటారు ఉస్మాన్ యూనివర్సిటీలోకి మార్వాడికి ఏం పంచదని అడుగుతారు. ఒక మాట చెప్తా, ఉస్మాన్ యూనివర్సిటీలో చదువుకుంటున్నాం, తర్వాత ఏం చేయాలి? ఉద్యోగం చేయాలి. కంపెనీలు ఎవరివి? మార్వాడిని కంపెనీలు, మొత్తం మార్వాడిని కంపెనీలు. మరి మార్వాడి కంపెనీలు ఎవరు పనిచేస్తారు? మార్వాడలు పనిచేస్తారు. మరి తెలంగాణ యువత పనిచేయదా? చెప్పండి. ఉస్మాన్ యూనివర్సిటీ చదువుకున్న వాళ్ళు నెక్స్ట్ ఎక్కడికి పని చేయాలి? కంపెనీలలో పని చేయాలి. మరి కంపెనీలు ఎవరు ఉంటారు? మొత్తం వేరే రాష్ట్రం నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు. మరి తెలంగాణ చదువుకున్న యువత పరిస్థితి. కాబట్టి యువకులుగా, విద్యావంతులుగా ఈ స్థానికులకు ఉద్యోగాలు రావాలి. 1969 జరిగిన మూలికి ఉద్యమం ఎక్కడిది? స్థానికత కోసమే కదా. మరి మళ్ళీ ఇప్పుడు స్థానికేతరులు వచ్చి తెలంగాణ రాష్ట్రంలో చొరబడితే మరి ఇక్కడ ఉన్న స్థానిక యువత ఏం కావాలి చెప్పండి? అంటే ఇక్కడ ఉన్న రాజకీయ పార్టీలు కూడా కేవలం స్థానికేతరులకు మద్దతుగా మాట్లాడుతుంది తప్ప స్థానికులకు మద్దతుగా మాట్లాడలేదు. కాబట్టి మేము ఈ నేల మీద పుట్టిన వాళ్ళము 1000% తెలంగాణ సమాజం గురించి ఖచ్చితంగా పోరాటం చేస్తాము, నిలబడతాం కూడా. ఒక్కటి గుర్తుపెట్టుకుంటే గారు, మేము మీ ఛానల్ ద్వారా చెప్పదలుచుకున్నాం, సూర్యుడు లేకపోతే ఈ లోకానికి వెలుతూ లేదు, ఉస్మానియా లేకపోతే తెలంగాణకు వెలుగు లేదు. ఉస్మానియా అంటే తెలంగాణ కాబట్టి ఆ సూర్యుడు ఈ లోకానికి ఎంత అవసరమో ఈ ఉస్మానియా కూడా ఈ తెలంగాణ సమాజానికి అంతే అవసరం. కాబట్టి ఇక్కడ చదువుకున్న విద్యార్థులుగా మేము ఖచ్చితంగా తెలంగాణ ప్రజల కోసము ఖచ్చితంగా నిలబడతాం, కలబడతాం, అలా గొంతుగా వినిపిస్తాం. బీజేపీ వాళ్ళు ఏమంటారు? మార్వాడీలు వ్యాపారం చేయడంలో దిట్ట, వాళ్ళు తెలంగాణకు వచ్చి తెలంగాణ ప్రజలను బ్రతికిస్తుర్రు, వాళ్ళకు మేము మద్దతుగా ఉంటున్నాం, గో సంరక్షణవాదులు, ఆధ్యాత్మికవాదులు అని ప్రచారం చేస్తూ కమ్యూనిస్టు వాళ్ళు దీనంతా తప్పుడు ప్రచారం చేస్తున్నారని మాట్లాడుతూ ఉన్నారు. దీని మీద మీ ఓయూ విద్యార్థి మీ కామెంట్. ఇప్పుడు బీజేపీ వాళ్ళు వాస్తవ విషయం మాట్లాడితే ఎప్పుడు వాళ్ళు ఒప్పుకున్నారు చెప్పండి? నువ్వు ఏ విషయం మాట్లాడినా వాళ్ళు వ్యతిరేకిస్తారు. ఇప్పుడు మనము మార్వాడి తెలంగాణ వాళ్ళకు వ్యాపారం చేయరాదా అని చెప్తున్నారు. మరి నిజాం నవాబు ఉన్నప్పుడు మన వాళ్ళు వ్యాపారం చేయలేదా? ప్రపంచానికి సిరిసిల్ల వాళ్ళు అగ్గిపెట్టెల చీర పంపిరా, మరి అది వ్యాపారం కాదా? వాళ్ళు చేయలేదా? ఇది ఒక డ్రామా. కొంతమంది బీజేపీ పార్టీ నాయకులు, కొంతమంది ఆడాయిడ కలిసి ఇది ఒక అనవసరంగా తెలంగాణ ప్రజల మీద దాడి చేస్తున్నారు తప్ప ఇది చేసింది లేదు, ఒరిగింది లేదు. మనకు వ్యాపారం చేయకపోతే సిగ్గుచేటు కాకపోతే మనం పండించిన మన వరి ఎంత పండించారు మనలు? మనం చేసిన కష్టపడడం చేస్తాడా? కేవలము గుజరాతీ వాళ్ళు, మార్వాడీలు, రాజస్థాన్ వాళ్ళు వీళ్ళు ఆహారం కల్తీ చేయడంలో దిట్ట. ఇలా దేశం మొత్తం క్యాన్సర్ రోగులతో నిండిపోతున్న దానికి కారణం ఎవరో ఎరికేనా? కేవలం మార్వాడి వాళ్ళే. మార్వాడి ఆహారం తిన్నవాడు ఖచ్చితంగా క్యాన్సర్ బాధితుడే. మార్వాడీలు అంటే క్యాన్సర్కు రూపకర్తలు. మార్వాడి దగ్గర వస్తువు కొంటున్నామంటే మన ఇంట్లో క్యాన్సర్ వస్తుందని అర్థము, మన శరీరంలో క్యాన్సర్ వస్తుందని అర్థము. క్యాన్సర్ను భారతదేశం మొత్తం వ్యాప్తి చేస్తుంది మార్వాడి వాళ్ళు. మేము మార్వాడి గో బ్యాక్ అంటున్నట్టు అర్థమైంది దొరికినా ఈ ప్రజలను కాపాడుకుంటున్నామని అర్థము, ఈ ప్రజలను ఆరోగ్యంగా ఈ దేశాన్ని కాపాడుకుంటున్నామని అర్థం. కాబట్టి మేము ఖచ్చితంగా మార్వాడి గో బ్యాక్ అంటాం. ఇంక ఉదాహరణ చెప్తా, ఏ కంపెనీ ఓయో కావచ్చు, డిమార్ట్ కావచ్చు, జ్యువెలరీ కావచ్చు, బట్టల షాపులు కావచ్చు, అన్నీ గుజరాత్ మార్వాడి వాళ్ళే. ఒక ఉదాహరణ చెప్తా, ఈస్ట్ ఇండియా కంపెనీకి వ్యతిరేకంగా మన తాతలు, మన తండ్రులు, మన పూర్వీకులు కొట్లాడారు. నార్త్ ఇండియా కంపెనీలకు వ్యతిరేకంగా మనం కొట్లాడాలి. ఈస్ట్ ఇండియా బ్రిటిష్ ఉంది, అయితే నార్త్ ఇండియా గుజరాత్ మార్వాడి వాళ్ళది. ఖచ్చితంగా నార్త్ ఇండియా కంపెనీలకు వ్యతిరేకంగా ఖచ్చితంగా పోరాటం చేయాల్సిందే. వీళ్ళకు వ్యతిరేకంగా పోరాటం చేయకపోతే భవిష్యత్తులో తెలంగాణలో ఉద్యోగాలు, ఒక్క ఉద్యోగం కూడా మనకు రాదు. మన తరాలు, మన భవిష్యత్ తరాలు అంధకారంలో వెళ్ళిపోతాయి. కాబట్టి యూనివర్సిటీ విద్యార్థులు మేము ఖచ్చితంగా గో బ్యాక్ మార్వాడి నినాదం తీసుకున్నాం. యూనివర్సిటీ విద్యార్థులకి మార్వాడి నుంచి డబ్బులు అందట్లేదు ఆర్థికంగా, అంటే ఇప్పుడు ఆ కార్యక్రమాలు చేయడానికి కొన్ని ఉపయోగాలు ఉంటాయి కాబట్టి అందట్లేదు
కాబట్టి వీళ్ళు యూనివర్సిటీ విద్యార్థులు కావాల్సుకొని దీన్ని రెచ్చగొడుతురు అనే టాక్ బయట ఫేస్బుక్ యూనివర్సిటీలో మరి ఎవరు చేస్తున్నారు అనేది విశ్వసనీయ మనం చూస్తున్న సందర్భం. దీని మీద ఒక ఓయూ విద్యార్థిగా మీరు ఏమంటారు? ఇప్పుడు ఆ భజన బ్యాచ్ కామన్గా ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు ఫేస్బుక్లో వాళ్ళు మార్వాడుల దగ్గర వాళ్ళ డబ్బులు తీసుకొని మన మీద ప్రచారం చేస్తారు. ఎందుకు అంటే మార్వాడి వాళ్ళు కొంతమంది జీతగాలం పెట్టుకోరు. ఇప్పుడు మన రాజా సింగ్ ఉండు, ఆయన మార్వాడి జీతగాడే, ఆయన తెలంగాణ జీతగాడు కాదు, మార్వాడి జీతగాడు కాబట్టి మార్వాడి వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్లో, ఇన్స్టాగ్రామ్ రాష్ట్రాలంతా మార్వాడి జీతగాలు. నేను ఒక్కటి ఎత్తునుదే మీ ఛానల్ ద్వారా, ఈ గడ్డ మీద పుట్టిన బిడ్డ ఎవడన్నా ఉంటే ఈ ప్రాంత ప్రజల గురించి మాట్లాడు. ఒకవేళ ఈ గడ్డ మీద పుట్టలేని బిడ్డ ఉంటే వాని జన్యులు ఏమైనా ప్రాబ్లం ఉంటే వాడు వాళ్ళ గురించి మాట్లాడు. మేము ఈ గడ్డ మీద పుట్టినాం, ఈ నేల, ఈ గాలి పీల్చిన వాళ్ళం కాబట్టి ఈ ప్రజల గురించి మాట్లాడదాం. ఒకవేళ అక్కడక్కడ ఏమన్నా పుట్టితే మాత్రమే మాట్లాడాలి, అది వాళ్ళకి తెలిసి ఉండాలి. ఎవరు పుట్టినని తెలుసుకుంటే మాత్రం క్లారిటీ ఉంటుంది. మేము ఈ నేల మీద పుట్టినాం, ఈ ప్రజల గురించి మాట్లాడతాం. ఈ నేల మీద పుట్టలేదు అనుకో వాడు వాళ్ళ గురించి మాట్లాడతాం. ఎక్కడ పుట్టినా కూడా బ్రతికే స్వేచ్ఛ ఒకటి ఉంటుంది కదా, పుట్టుక కాకుండా. ఇప్పుడు మీకు ఏం అన్యాయం జరుగుతుంది అనేది క్రైటీరియా, పుట్టుకతో అనేది పర్సనల్ కదా. ఏమంటున్నామంటే ఈ దేశంలో పుట్టి ఎక్కడికైనా వ్యాపారం చేసుకోమంటున్నాం మేము కాదంటే. ఉదాహరణ చెప్తా, ఈ చెట్టు ఉంది, ఈ చెట్టు మీద ఎన్నో పక్షులు చాలుతాయి. పక్షులు ఆయిల పక్షులు చెట్టును నరుక్కుంటే చెట్టును దాదుకుంటాయా? ఏం చేస్తే చెట్టును కాపాడుకుంటాయి. ఎందుకు కాపాడుకుంటే ఆ జీవనాధారం అదే అని. ఇప్పుడు మార్వాడు వీడికి బతుకొచ్చి ఈ ప్రాంతాన్ని ప్రజలను ధ్వంసం చేస్తుంటే మేము ఊకోమంటావా? ఇప్పుడు నువ్వు చెప్పండి. రాజ్యాంగం ఇచ్చిన హక్కుల ప్రకారం కాదంటే రాజ్యాంగం ఇచ్చిన హక్కుల ప్రకారం మాట్లాడుతున్నాం. మరి మార్వాడు వచ్చి ఇక్కడ తెలంగాణ ప్రజలు చంపేస్తుంటే, తెలంగాణ ప్రజలు దాడి చేస్తుంటే, తెలంగాణ ప్రజలు తినే ఆహారంలో కల్తీ చేస్తుంటే మేము ఎందుకు ఊకోవాలి? ఊకోమంటావా? మా హక్కులు మా ప్రజలు చచ్చిపోతే కూడా అదే జీవించక 21 ఆర్టికల్ కూడా అదే చెప్తుంది. ప్రజలు జీవించక్కిచ్చారు. దేని కారణము? ప్రజలు జీవించాలి. మరి జీవించకను మార్వాడలు హననం చేసి మార్వాడలు ప్రజలు చంపేస్తున్నా ఎందుకు మాట్లాడుకుంటాం చెప్పండి? మార్వాడల వ్యాపారం వల్ల మాకు నష్టం లేదు అంటే మార్వాడల వ్యాపారం న్యాయంగా నిబద్ధతతో చేస్తే మేము ఓకే. కల్తీ చేసుకున్న ప్రజలను చంపేస్తే మేము ఊరుకుంటామా? ఇప్పుడు మనం మార్వాడి విషయం మాట్లాడినప్పుడల్లా బీజేపీ వాళ్ళు ఏమంటారు, వాళ్ళ వెనుక కమ్యూనిస్టులు, వాళ్ళ వెనుక అర్బన్ నక్సలైట్లు. ఒక్క విషయం అండి, నిజాన్ని ఈ దేశంలో మాట్లాడిన ఎవడైనా వాడు నక్సలైటే. నిజం ఎవడు మాట్లాడిన నక్సలైటే. అబద్ధం చెప్పిన వాళ్ళంతా ఆర్ఎస్ఎస్, నిజం చెప్పిన వాళ్ళంతా నక్సలైట్. అది అందరికి తెలుసుకోవాలి. ఇప్పుడు ఇప్పుడు నేను మాట్లాడినా కాబట్టి నక్సలైట్ గుర్తు చేస్తారు, తప్పేముంటుంది? దేశం గురించి మాట్లాడిన వాళ్ళు ప్రతి ఒక్కరు నక్సలైట్ అయితే తప్పేముంది? మేము అందరం నక్సలైట్ అవుతారు మన వాళ్ళంతా, తప్పేముంది? ఈ దేశ ప్రజల గురించి మాట్లాడిన వాళ్ళంతా నక్సలైట్ అంటే మన వాళ్ళందరూ నక్సలైట్ అవుతారు. బీజేపీ ఎప్పుడైనా ఒకటే, ప్రజల గురించి, దేశం గురించి, భూముల సమస్యల గురించి, నిరుద్యోగుల గురించి ఏది మాట్లాడొద్దు. ఏది మాట్లాడకుంటే అబ్బా ఎంత గొప్ప దేశభక్తులు అంటారు. ఒకవేళ మనం ఈ దేశాన్ని మోడీ అమిత్ షాను ప్రశ్నిస్తే దేశద్రోహులు ముద్రేస్తారు, మోడీ అమిత్ షాను ప్రశ్నిస్తే అర్బన్ నక్సలైట్లను ముద్రేస్తారు. మార్వాడోళ్ళు మా ప్రజలను కొట్టినని మనం మాట్లాడితే కూడా నక్సలైట్లు అంటారు. అంటే మార్వాడోళ్ళు మా ప్రజలను కొట్టినండి, మార్వాడోళ్ళు గొప్పలు అంటే దేశభక్తులు, మార్వాడోళ్ళు మా ప్రజలను కొడుతున్నారంటే దేశద్రోహులకి ఏం చేసిరు? బీజేపీ వాళ్ళకి తెలియాలి, బండి సంజయ్కి తెలియాలి, మాధవులకు తెలియాలి, వాళ్ళు ఏ నెల మీద పుట్టి ఏ గాలి పిలుచుకుంటారో తెలియాలి. చెప్పండి, దేశమంతా మనది, మేము కాదనలేను. కానీ మార్వాడి రాజస్థాన్ నుంచి వచ్చిన వాళ్ళు మా ప్రజలను కొడితే మేము ఊకుంటామా? ఊకోం కదా. కాబట్టి 1000% ఆ ప్రజలందరినీ సమీకరించి మార్వాడి వ్యతిరేక పోరాటాన్ని ఉధృతంగా కొనసాగిస్తూ రాబోయే కాలంలో గొప్ప పోరాటానికి ఉస్మానియా యూనివర్సిటీ నుంచి మేమే శ్రీకారం చుడుతున్నాం. ఆ మార్వాడుల దగ్గర డబ్బులు తెచ్చుకుంటే వాళ్ళు తెచ్చుకోండి, మాకేమవసరం? మేము మా ప్రజల గురించి మాట్లాడటం, డబ్బుల గురించి మాట్లాడలే. మా ప్రజల హక్కుల కోసం, మా ప్రజలు జీవించే హక్కు కోసం, ఈ నేల మీద పుట్టిన వాళ్ళు ఈ నేల మీద బతకడం కోసం మేము పోరాడుతున్నాం. దానికి ఉస్మానియా వేదికను మేము ఎంచుకుంటున్నాం. మొన్న ఓయూ చేసి బంద్ అన్నది టైర్లు గాలబెట్టింది. అదే క్రమంలో మళ్ళీ మార్వాడి ఉద్యమం చల్లబడ్డట్టుగా అనిపిస్తుంది. అసలు మార్వాడి ఉద్యమం చల్లబడుతుందా? మీరు ఓయూగా బాధ్యత తీసుకుంటారా? అసలు దీని భవిష్యత్ కార్యాచరణ ఏంటి? వాస్తవానికి ఉద్యమం ఎప్పుడు కూడా చల్లబడది, మీకు తెలియాలి. ఒక అడుగు వెనుకకి వేయచ్చు ఉద్యమంలో, కానీ పూర్తిస్థాయి వెనుకకి వేయరు. పూర్తిస్థాయి వేసిన వాళ్ళు దిగజారిపోతారు, ఓడిపోరు. మేము దిగజారిపోలే, ఒక అడుగు వెనుక వేసినాం అంటే తిరిగి మళ్ళీ ఖచ్చితంగా పోరాటాల ముందుంటాం. ఇది భవిష్యత్ కార్యాచరణ చెప్తున్నాం. ఇంతకుముందు చెప్పినాం కదా, 10 తారీఖు నాడు 2 గంటలకు రౌండ్ టేబుల్ సమావేశం ఉంది అన్ని విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో. ఆ రోజు తెలంగాణ, మేము ఇప్పుడే చెప్తున్నాం, మరి మార్వాడిలకు వ్యతిరేకంగా కాదుగా, తెలంగాణ రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలకు వ్యతిరేకంగా కార్యాచరణ రూపొందిస్తున్నాం. ఎందుకు అంటే మా ఓట్లతో గెలిచిన వాళ్ళు, మా పనులతో ప్రభుత్వాలు నడిపేవాళ్ళు, మా పైసలతో బతికే వాళ్ళు కూడా నాయకులు ఈరోజు మా ప్రజల గురించి మాట్లాడక మార్వాడి గొప్పలని మాట్లాడిన వాళ్ళు, మార్వాడి గొప్ప అని మాట్లాడినప్పుడు మీరు అంతా రాజస్థాన్, గుజరాత్ పోయి ఎంపీ ఎమ్మెల్యేగా పోటీ చేసుకోండి, తెలంగాణ రాష్ట్రం మీరు పోటీ చేసుకోదు. కాబట్టి మా ప్రజలను మేము 3 పార్టీల ముక్తి తెలంగాణ కావాలనుకుంటున్నాం. ఇప్పుడు ఇక ఈ పోరాటం మార్వాడీలు దాటిపోయింది. ఇక కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ ముక్తి తెలంగాణ కావాలి. ఎందుకు అంటే మన ప్రాంతం గురించి, మన ప్రాంత ప్రజల గురించి వాళ్ళు మాట్లాడతలేరు కాబట్టి, వాళ్ళతో ఈ ప్రజలకు అవసరం లేదు కాబట్టి యూనివర్సిటీ విద్యార్థులు మేము మా ప్రజలకు నాయకత్వం వహించి అంతిమంగా తెలంగాణ ప్రజల కోసమే యూనివర్సిటీ విద్యార్థులు మేము పోరాటం చేస్తాం. అదే క్రమంలో మరి మార్వాడి వాళ్ళను ప్రజాస్వామ్యంగా పంపిస్తారా, లేకపోతే మీరు దాడులు చేసేటువంటి ప్రయత్నం ఏదన్నా? ఎందుకంటే ఓయూ అంటే గతంలో చూసినాం, ఓయూల పొలిటీషియన్స్ మీద దాడి అది ఇది ఒకటి, లేకపోతే అల్లు అర్జున్ లాంటి ఇవన్నీ చూసినాం కదా. అంటే ఓయూ ఏం సందేశం ఇస్తుంది? మేము 1000% మార్వాడుల మీద దాడి చెయ్యము.
ప్రజాస్వామ్యబద్ధంగా శాంతియుతంగానే కొనసాగుతాం. మేము ఏమంటున్నాం అంటే ఇప్పుడు ఇన్ని రోజులు మా రోడ్లు షాపులు పెట్టుకున్నాం మేము కాదని, కానీ ఇప్పుడు పెట్టుకుంటాం మేము వద్దంటాం. ఇక మీరే అన్ని పెట్టుకుంటే మరి మా వాళ్ళు ఏం పెట్టుకోవాలి? శ్మశానాలు కట్టుకోవాలా? వాళ్ళు ఎంప్లాయ్మెంట్ కల్పిస్తున్నాం అని చెప్తున్నారు. అవునా, నేను ఏమంటున్నా గొప్ప ఎంప్లాయ్మెంట్, వాళ్ళ ఎంప్లాయ్మెంట్ ఎట్లా దొరికిన వాళ్ళ షాపులో ఒక్కడుండండి తెలంగాణోడు. మరి చూపెట్టి మనం వాళ్ళ షాపులు ఇవ్వడానికి ఉంటాడేమో. ఒక్కడు తెలంగాణ కానీ ఏమేమి ఎంప్లాయ్మెంట్ అనేది ఏం ఉద్యోగము? మేము ఏమంటున్నాం ఎరికైనా మార్వాడి వాళ్ళు ఇది శాంతియుతంగా బతికితే బతకని, మా ప్రజలను కొడితే మేము దాన్ని రిట్రీట్ ఎట్టుంటుందని కూడా చూసుకోలే. ఎవడైనా గుర్తుపెట్టుకోండి, దేశంలో అన్ని రాష్ట్రాలతో పెట్టుకున్నాడు బాగుపడాడు, కానీ తెలంగాణతో పెట్టుకుని ఎవడు బాగుపడలే. తెలంగాణ అనేది అగ్గిని కొట్టుకుంటే ఎట్టుంటుంది, అట్టుంటుంది తెలంగాణ అనేది. కాబట్టి మేము ఖచ్చితంగా తెలంగాణ ప్రజల హక్కుల కోసం కొట్లాడతాము. మేము ఇప్పుడు మార్వాడి ముక్తి కాదు, ఇక డైరెక్ట్ 3 పార్టీల ముక్తి అంటున్నాం మేము. బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ ఈ ముక్తి కావాలి తెలంగాణకి. ఎందుకంటే ప్రజల గురించి వాళ్ళు మాట్లాడుతున్నారు కాబట్టి యూనివర్సిటీ విద్యార్థులుగా మేము ఖచ్చితంగా తెలంగాణ ప్రజల గురించి మాట్లాడాలి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం తెచ్చింది ఏ పార్టీ కాదు, తెలంగాణలో ఉన్న ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులు తెచ్చారు కాబట్టి మళ్ళీ ఈ విద్యార్థులు ఆ సమాజానికి నాయకత్వం వహించాల్సి మేము కోరుకుంటున్నాం. శ్రీకాంత్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. శ్రీకాంత్ గారు అంటున్న సందర్భం ఏంటంటే, మార్వాడీలు వ్యాపారం పేరు మీద వచ్చిండ్రు, కానీ ఇక్కడ తెలంగాణ ప్రజలను దోపిడీ చేస్తూ ఉన్నారు కాబట్టి వీళ్లకు ఈ 3 పార్టీలు కొమ్ము కాస్తున్న సందర్భంలో ఈ 3 పార్టీల ముక్తి, ఇప్పుడు తెలంగాణ ముక్తి అనేది కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ ముక్తి అనేటువంటి నినాదం తీసుకొస్తున్న క్రమంలో రేపు 10 తారీఖు జరగబోయే రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతుందని అంటారు. మరి వాళ్ళు మీటింగ్ పెట్టుకునే సందర్భం, ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం అనేటువంటిది అస్తిత్వం మీద ఏర్పడ్డది కనుక, అస్తిత్వం, ఆత్మగౌరవం, నీళ్లు, నియామకాలు కనుక ఇప్పుడు మార్వాడి ఉద్యమం ఓయూ నుంచి మరో పోరాటంకి రూపం తీసుకుపోతుంది. దానికి నాయకత్వం వహిస్తున్నటువంటి సందర్భంలో శ్రీకాంత్ గారు తమ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలు తెలియజేస్తూ, భారత రాజ్యాంగం ప్రకారంగా జీవించే స్వేచ్ఛ ఎక్కడైనా ఉంటుంది, కానీ ఆ జీవితం అనేది ఇతరుల జీవితాలకు నష్టం కావద్దు, ఇతరుల స్వేచ్ఛకు భగ్నం కావద్దు, ఇతరుల కుల అణచివేతకు ఒక అవమానకరమైనటువంటి సందర్భాలు క్రియేట్ చేయొద్దు అనేటువంటి సందర్భం జరగాలి. ఈ దేశము, భారత రాజ్యాంగం సమానత్వం, స్వేచ్ఛ, సౌభ్రాతృత్వం, న్యాయం అనేటువంటి ప్రక్రియల మీద ఏర్పడ్డది కాబట్టి ఇది సమానత్వం వైపు నడవాలి. సామాజిక న్యాయం అనేటువంటిది జరిగేటువంటి క్రమంలో వ్యాపార వర్గాలు కానీ ఎవరైనా కూడా ఒక అన్యోన్యతతోని, ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్ తోటి ఇక్కడ ఏదైనా చేసుకునేటువంటి ప్రయత్నం జరగాలని, గొడవలు కాకుండా ఎవరు చేసేటువంటి ప్రయత్నం వాళ్ళు చేసేటువంటి క్రమంలో ఈ దేశం యొక్క భారత రాజ్యాంగ విలువలను అందరిని కాపాడాలని కోరుకుంటూ, ఎవరి మీద దాడి చేయాల్సినటువంటి అవసరం లేదని తెలియపరుస్తూ, శ్రీకాంత్ గారిని ఇంటర్వ్యూ అడగానే ఇచ్చినందుకు గాను ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ చర్చా సంవాద కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాం. నమస్కారం అండి శ్రీకాంత్ గారు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ.